ఈ రకమైన సమస్యలు ఎందుకు మనకు వస్తున్నాయి, బీసీలు ఎందుకు ఇంకా వెనకబడి ఉన్నారు అనే దాన్ని నేను అధ్యయనం చేశా. ఆ అధ్యయనానికి సంబంధించిన బుక్లెట్టే ఇది. ఇందులో నాకు గమనించింది ఏంటంటే, ఎందుకు ఈ అన్యాయం మనకు జరుగుతుందంటే, అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను లెక్క పెట్టడం మొదలుపెట్టాం. ఈ రోజున 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. ఇందాక మిత్రులు చెప్తున్నారు 56% అని. గత ప్రభుత్వం ఒక సర్వే చేస్తే 52% అని తేల్చారు. 52, 56 ఏదో ఒకటి పర్వాలే. అంటే 175లో సగానికి సగం మంది పైగా బీసీ ఎమ్మెల్యేలు ఉండాలా, 90 మంది దాకా ఉండాలి. కానీ ఈరోజు 40 మందే ఉన్నారు. 40 మంది ఉంటే అందులో 8 మంది బీసీ ఎమ్మెల్యేల భార్యలు కానీ భర్తలు కానీ పాలక కులానికి చెందినవాడు. మనకి ఇవి తెలియాలి. ఇది బాగా క్లియర్ డేటా ఇది. అలానే మన క్యాబినెట్లో 25 మంది ఉంటే చీఫ్ మినిస్టర్తో సహా సగానికి సగం 12-13 మంది మంత్రులు ఉండాలా. కానీ 8 మందే మంత్రులు ఉన్నారు. ఆ 8 మంది మంత్రుల్లో 4 మంత్రుల భార్యలు కానీ భర్తలు కానీ పాలక కులానికి చెందినవాడు. ఇవి మనకు తెలియాలి. అరే, నేను ఒక యాదవ్ మిత్రుడితో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, లేలే మన వాళ్ళు బాగున్నారు కదా, మంత్రులు అయ్యారు కదా, ఇదిగో కొంతమంది కుమ్మర్ల నుంచి మంత్రులు కాల, నాయి బ్రాహ్మణులు కాల, లేకపోతే రజకులు కాల, మనది బాగానే ఉంది అన్నాడు ఆయన. నేను చెప్పాను, ఆయన నీ పాపులేషన్ 6%. 6% అంటే 175 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉండాలా? ఎంతమంది? 10 మంది ఉండాలా. ఎంతమంది ఉన్నారు? 3 అంతే కదా. సో ఇంకా అందులో కూడా 4 ఉన్నట్టున్నారు. అందులో కూడా 2 భార్యలు పాలక కులానికి చెందినవాడు.